గృహప్రవేశం కోసం మేము ఇవాళ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. రేపు గృహప్రవేశం అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ డెకరేషన్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఏమైందంటే మాకు 3 days ముందే కీస్ ఇచ్చారు. మేము సో అండ్ సో డేట్లో కీస్ ఇస్తాము, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. మేము సాటర్డే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. సాటర్డే వెళ్ళేటప్పుడే డెకరేషన్ ఐటమ్స్ మొత్తం తీసుకెళ్ళిపోయాము. మేమేమనుకున్నామంటే కీస్ ఇచ్చేస్తే ఇంకా మన ఇష్టం కదా, మనం డెకరేషన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కీస్ ఇచ్చారంటే మన ఇల్లని కదా అర్థము అని మేము అనుకొని వెళ్ళాము అక్కడికి. కార్ డిక్కీలో మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము. మేము, మా అక్క వాళ్ళు, పిల్లలు అందరం వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. ఎందుకు అంటే డెకరేషన్ చేసేటప్పటికి నైట్ 10 అవుతుందో లేకపోతే 7 అవుతుందో, ఇంటికి వచ్చి వండుకోలేము, తినలేము, అండ్ ఈవెన్ మధ్యాహ్నం లంచ్కైనా కావాలి అని చెప్పేసి మొత్తం ప్రిపేర్డ్గా వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కీస్ తీసుకున్నాము, అంతా మంచిగానే అయింది. మేము వచ్చేటప్పుడు తనకి మేము కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాము. ఆమె చూసుకోండి, సరే మొత్తం ఇల్లంతా చూసుకోండి అని చెప్పింది. తీరా కొత్తింటి దగ్గరికి వచ్చి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్లో వెళ్ళేటప్పుడు మా కార్ డిక్కీలో నుంచి మేము డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దించుతూ ఉంటే ఇవేంటి అని అడిగింది. మేము డెకరేషన్ ఐటమ్స్ అని చెప్తే మీరు ఇప్పుడు డెకరేషన్స్ చేస్తారా అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. అదేంటి మరి డెకరేషన్స్ చేసుకోవద్దా, మరి మాకు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది, మేము ఇండియన్స్, మేము ఇలానే చేసుకుంటాము అని చెప్పేసి చెప్పాము. అయితే లేదు మీరు డెకరేషన్స్ ఇలా చేసుకోకూడదు, మీరు ఇప్పుడు ఆ వాల్స్కి ఏం చేయకూడదు, మేము నిన్న మొన్ననే పెయింట్ వేసాము, అవంతా డ్రై అవ్వాలి, మీరు ఇప్పుడైతే ఏమీ చేయకూడదు, సారీ ఫర్ దట్ అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. మాకైతే ఒక క్షణం అసలు ఏమీ అర్థం కాలేదు. ఈ డెకరేషన్ ఐటమ్స్ ఏమో ఇండియా నుంచి వేలు పెట్టేసుకొనేసి పార్సల్ వేయించుకొని మొత్తం దీనికోసంగా ఒక 30,000 40,000 ఖర్చు పెట్టుకొని మొత్తం తెప్పించుకొని ఇవేం చేయాలి ఇప్పుడు, మా ప్లాన్స్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టు అయిపోయింది. మాకు అసలు అయితే తెచ్చిన లగేజ్ అంతా ఏం చేయాలో తెలియలేదు. పైగా ఇంత డబ్బులు పోసి తెచ్చుకున్నాము, కొంచెం అయితే బాధపడ్డాము. తర్వాత ఆమెను అడిగితే సరే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి ఒక 2 days ఆగిరండి, మీకు వెడ్నెస్డే గృహప్రవేశం అంటే ట్యూస్డే రండి అని చెప్పింది. సో ఒక 3 daysకి అది డ్రై అవుతుంది, లైట్ గృహప్రవేశం చేసుకోండి, హెవీగా ఏం చేయొద్దు, వాల్స్ ఇంకా కంప్లీట్లీ డ్రై అవ్వలేదు అండ్ పాడవుతాయి కూడా, మీరు ఇప్పుడు స్క్రూస్ అట్లాంటివన్నీ వేస్తే పాడవుతాయి కూడా, మీ ఇష్టం, ఇంకా సింపుల్గా చేసుకోండి అని చెప్పింది. సో ఇంకా డెకరేషన్ ఐటమ్స్ మొత్తం తెచ్చుకొని ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మేము ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 9 కల్లా ఇక్కడ ఉండి సాయంత్రం 9 లోపల డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ముగ్గులు అలాంటివన్నీ వేసేసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 3కి 2కి అలా లేయాలి అని అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్ వరకు మేము సర్దుకోకపోవడం వల్ల, అంటే సర్దుతూనే ఉన్నాం కానీ లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక లగేజ్ వస్తూనే ఉంది. ఎంత కాదు అన్నా ఏవైనా సరే మేము మొత్తం లగేజ్ సర్దడం అయిపోయింది అనుకుంటూనే ఉన్నాము. స్టిల్ వచ్చేంత వరకు కూడా వస్తూనే ఉన్నాయి. అలాగా మేము వచ్చేటప్పటికి ఇక్కడికి ఆఫ్టర్నూన్ 12 అయింది. మేము డెకరేషన్ పనులన్నీ స్టార్ట్ చేసేటప్పటికి 1 అయింది. స్టిల్ అప్పటికి కూడా మా హస్బెండ్, మా అక్క వాళ్ళ హస్బెండ్కి ఇంకా పనులు ఉన్నాయి. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సినవి అన్నీ మేము ఇంతకు ముందు ఉన్న ఏరియా లాంగ్లీలో అన్నీ దొరకలేదు, కొన్నే దొరికాయి. ఇక్కడ మిల్టన్ కిస్ మార్కెట్లో అయితే మొత్తం దొరుకుతాయి. సో మాకు పూజారి ఏం చెప్పాడంటే ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్నీ చెప్పాడు. వాళ్ళు 1 o'clockకి మమ్మల్ని కొత్తింటి దగ్గర వదిలిపెట్టి అప్పుడు అక్కడికి వెళ్ళారు. వాళ్ళవన్నీ తీసుకొచ్చేటప్పటికి సాయంత్రం 3 or 4 అయిపోయింది. ఇంకా అక్క నేను మాకు చేతనైనంతలో మేము డెకరేషన్ చేస్తూ ఉన్నాము. అండ్ మా ఆయన కూడా కొంచెం సేపు మాతోటే ఉన్నాడు. మా బావగారు అండ్ మాకు ఇక్కడ తెలిసిన అతను ఉంటే తను, వాళ్ళిద్దరు వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకొని వచ్చారు. స్టిల్ ఇంకా మిస్ అయినవి కూడా ఉన్నాయి, అవన్నీ మేము పంతులకు చెప్పేశాము. చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది, కొంచెం హడావిడి కాదు. ఎంతవరకు అయితే అంతవరకు, ఇంతవరకే ప్రాప్తం ఉంది అని అనుకున్నాము. ముందు రోజు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అని అనుకున్నాము. ఎంత వర్షం అంటే లైట్గా ఒక్కొక్కసారి పెద్దగా పడుతుంది, ఆగిపోయింది, వేసుకుందాము అనుకునే లోపల మళ్ళీ చిన్నగా వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది. ఇంక ఈ ముగ్గులు వేసినా ఉండవు, ఇదంతా అయ్యేది కాదు అని చెప్పేసి తెచ్చుకున్న కలర్ చాక్ పీసులు, ముగ్గు పిండ్లు అన్నీ ఓ పక్కకు పెట్టేసి ఇదంతా కాదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. స్టిల్ ఓకే, సింపుల్గా అయింది, బాగా అయింది, అంతా మంచిగా అయింది. ముందు రోజు మేము బ్యూటీ పార్లర్ ఆమెతోటి ముందే మాట్లాడి పెట్టుకొని ఉన్నాము.
మేము వచ్చిన రోజు తనేం చెప్తుంది అంటే, మీరు ఒకసారి వచ్చాక నా దగ్గరికి రండి, నేను ఒకసారి మీ హెయిర్ ఎంత పొడవు ఉంది, మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను, దాన్ని బట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను అని చెప్పింది. ఎందుకు అంటే గృహప్రవేశం మాది ఎర్లీ మార్నింగ్ 7కి అంటే మేము అక్క నేను ఇద్దరం రెడీ అవ్వాలి, ఈచ్ మెంబర్కి నాకు 2.5 hours కావాలి అనింది. బాగా సరిపోయేటట్లయితే, లేదు వర్స్ట్ కేసులో ఈచ్ పర్సన్కి 2 hours కావాలి, హెయిర్ స్టైల్కి బాగా టైం పడుతుంది అని చెప్పింది. యాక్చువల్గా మేము ఆమె ఇంటికే రమ్మని చెప్పాం, కానీ ఆమె ఏమందంటే మీ దగ్గర మొత్తం సెటప్ లేదు, లైక్ మనం కూర్చునే చైర్ బెండ్ అవ్వడానికి కానీ, నేను మీకు మేకప్ వేసేటప్పుడు మీరు నిలబడి ఉంటే నేను వేయలేను, నాకు సెటప్ కావాలి, అలా మీ దగ్గర సెటప్ ఉంటే ఓకే, లేకపోతే లేదు కుదరదండి, చాలా కష్టమవుతుంది, నాకు 2 hours పట్టేది 3 hours పడుతుంది, అది మీకు ఓకే అంటే నేను వస్తాను, ఎలా కష్టమైనా పర్వాలేదు వేస్తాను అని చెప్పింది. అంత టైం లేదు కదా మా ఇద్దరికి, మాకు త్వరగానే అయిపోవాలి. సో మా దగ్గర కూడా అంత సెటప్ లేదు, కొత్త ఇంట్లో ఈవెన్ ఒక చైర్ కూడా లేదు, మనం ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చినా సరే ఆమె ఇబ్బంది పడుతుంది, మనము ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఇదంతా అవ్వదులే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికే వెళ్ళి అక్కడే రెడీ అయ్యాము. తన దగ్గర అయితే ఎవ్రీథింగ్ తను సెట్ చేసుకొని ఉంది. ఇంటి దగ్గరే ఒక స్పెషల్ రూమ్ తను ఇట్లా రెడీ చేయడానికి మాత్రమే పెట్టుకుంది, బాగా అరేంజ్ చేసుకుంది. అండ్ మేము ప్లాన్ చేసుకోవడం కూడా 2 sarees ప్లాన్ చేసుకున్నాం, కానీ అది ఇంటికి వచ్చేటట్లయితే 2 sarees ప్లాన్ చేసుకున్నాము. సరే మధ్యలో గృహప్రవేశం అయిపోగానే వెళ్ళి చేంజ్ చేసుకొని వద్దాము అని అనుకున్నాం ఇద్దరము. అక్క ఒక స్పేర్ చీర పట్టు చీర పెట్టుకొని ఉన్నింది, నేను ఒకటి పెట్టుకొని ఉన్నాను. బట్ ఇంటికి రాకుండా మనం ఆమె దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వడం అంటే అందరూ వచ్చాక అక్కడ వ్రతానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఇంకా మధ్యలో అంత గ్యాప్ ఉండదు, అందులోనూ కార్లో వెళ్ళి రావడం అంటే అది మళ్ళీ 1 hour 2 hours అలా పడుతుంది రెడీ వచ్చేటప్పటికి. సో అదంతా అవ్వదు అని చెప్పేసి ఇంకా ఫైనల్ లాస్ట్ మూమెంట్లో ఆమె కుదరదు అని చెప్పేసరికి ఒక శారీకే ఫిక్స్ అయ్యాము. బట్ అది మేము కట్టుకోవాలనుకున్న మంచి చీర ఏదో ఒకటేసారి కట్టేసుకొని రెడీ అయిపోయాము. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా మాకు ఇక్కడ 700 pounds 800 pounds అలా అడిగారు. మాకు తెలిసిన ఒకతను రిఫర్ చేశారు, ఇలాగా లేదు పంతులే రిఫర్ చేశారు. తను అయితే 500 pounds 400 pounds తీసుకున్నారు. మొత్తం వీడియోకి అండ్ ఫొటోస్కి మొత్తం 500 poundsలో చేశారు. అండ్ క్యాబ్ ఛార్జెస్ మాత్రమే మనం అడిషనల్గా పెట్టుకున్నాము. ఫోటోగ్రాఫర్ని రీచ్ అయినప్పుడు తను కొన్ని వీడియో లింక్స్ అయితే షేర్ చేశాడు, తను ఆర్గనైజ్ చేసినవి ఫోటోగ్రాఫర్గా. సో మేము అందులో చూసుకొని మాకు ఏది నచ్చిందో చెప్తే నేను అలానే టేకింగ్ తీస్తాను అని చెప్పారు. నేను ఫొటోస్ మాత్రమే కెమెరాతో తీస్తాను, మంచి క్యామ్ తీసుకొస్తాను, బట్ వీడియోకి మాత్రం నా దగ్గర ఏమీ లేవు, మీరు కొంచెం లాస్ట్ మినిట్లో చెప్పారు, ముందే చెప్పుకుంటుంటే బాగుండేది, నేను ఎవరినైనా డ్రోన్ అలా అరేంజ్ చేసేవాడిని, ఇప్పుడైతే బాగా లేట్ అయిపోయింది, ఇప్పుడు డ్రోన్ అరేంజ్ చేయడం కష్టము, మీకు కావాలంటే నేను మొబైల్లో వీడియో తీస్తాను అని చెప్పారు. ఫస్ట్ మేము మొబైల్లో వీడియోనా అలా ఎలా వస్తుంది, మొబైల్లో వీడియో అయితే మనమే తీసుకుంటాం కదా, అది వీళ్ళతో తీయించుకోవడం ఎందుకు అని అనుకున్నాం. కానీ తన్ని కొన్ని రిఫరెన్స్ అడిగాము, మీరు మొబైల్లో తీసుకున్న వీడియోస్ చూపియండి అని చెప్పేసి. తను అప్పుడు కొన్ని లింక్ షేర్ చేశాడు. అవి చూస్తే అది కెమెరాలో తీసిందా లేకపోతే మొబైల్లో తీసిందా అని ఐడెంటిఫై చేయడానికి టైం పట్టింది. చాలా బాగా తీశాడు, మాకు అది నచ్చింది. అయితే మాకు అంటే కొన్ని వీడియోస్ చూశాక మాకు మొబైల్ అయినా పర్వాలేదు, చాలా బాగా తీస్తున్నాడు ఇతను అని చెప్పేసి అర్థమైంది. సో మేము మొబైల్లో తీసినందుకేమో తను 15,000 అడిగాడు, 150 pounds అడిగాడు. అండ్ వ్రతానికి హోమానికి మాత్రం 300 pounds అలా అడిగాడు. మొత్తం ఇంకా ఏదో ఒక 50 pounds చెప్పారు, మొత్తం కలిపి 500 pounds 530 pounds చెప్పారు. అండ్ తనకి వేరే దగ్గర నుంచి వస్తున్నాడు కాబట్టి తనకి కార్ లేదు, రీసెంట్గా యూకేకి వచ్చాడు, సో క్యాబ్ ఛార్జెస్ ఇవ్వండి అని చెప్పాడు. సో తీసుకున్నా సరే నేను బాగా చేస్తాను అని చెప్పాడు. సో మేమైతే చాలా హ్యాపీ, అమౌంట్ తీసుకున్నా సరే మాకు ఫొటోస్ అయితే బాగా రావాలి అని చెప్పాము. సత్యనారాయణ స్వామి వ్రతానికి మనకి మండపం కావాలి కదా, మాకైతే ముందేం ప్లాన్ లేదు అండ్ మేము కొనలేదు. మేమేమనుకున్నామంటే పూజారి వచ్చేటప్పుడు తీసుకొస్తారేమో, కొన్ని నేను తీసుకొస్తాను అని చెప్పారు కదా మీకు దొరకనివన్నీ, తను తీసుకొస్తారేమో, మనకేమో అవసరం లేదేమో అని అనుకున్నాము. అండ్ మాకు ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు, అందుకని మేము దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, అది పంతులకు చెప్పేసేయచ్చులే అని.
బట్ మేము లాస్ట్ 1 డే బిఫోర్ తనతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు మండపం తెస్తే నేను మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను, లేదు అంటే పీటలు ఉంటే పీటలు తెచ్చుకోండి, పీటల మీద సత్యనారాయణ స్వామి పటం పెట్టి చేస్తాను అని చెప్పారు. ఇండియాలో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కానీ వేరే వాళ్ళు చేసినప్పుడు కానీ ఎప్పుడు పీటల మీద చేయడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మనకెప్పుడు మండపంలో పటం పెట్టి చేసినట్టే గుర్తుంది. సో ఇలా అయితే కాదు అని చెప్పేసి ముందు రోజు ఆఫ్టర్నూన్ మా వాళ్ళు మిగిలినవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి మండపం కోసం చాలా వెతికితే ఏదర్ కొన్ని పెద్ద సైజు ఉండడము, లేకపోతే కొన్ని చిన్నవిగా ఉండడము అలా ఉన్నాయి. ఫైనల్గా ఒక దగ్గర అయితే ఒక మండపం ఇక్కడ ఉంది కదా, అదైతే దొరికింది. అదెంత 180 పౌండ్స్, అంటే 18,000. సరే పోనీ ఏదైనా కానీ మనకి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసుకుంటున్నాము, సత్యనారాయణ స్వామి మండపం లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఈ కాస్ట్లీ అనిపించినా సరే ఆ మండపం అయితే తీసుకున్నాము. తర్వాత పూజ గదిలో పెట్టేసుకొని పూజకి వాడుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఈ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం మేము పార్సల్ ఓపెనింగ్ వీడియోలో కూడా చెప్పాము కదా ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి. ఇవి మొత్తం మేము బెంగళూరు చిక్పేటలో తీసుకున్నాము. మా చెల్లి యాక్చువల్గా బెంగళూరులో ఉంటుంది, తను అక్కడ జాబ్ చేస్తూ అక్కడే ఉంటుంది. సో తను వెళ్ళి మాకు ఇలాంటివి కావాలి అని చెప్పేసి కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ పెడితే వాటిని తీసుకెళ్ళి చిక్పేటలోకి వెళ్ళింది. దొరకవా అని చెప్పేసి వెళ్ళింది తను. తీరా అక్కడికి వెళ్తే ఎటు చూసినా ఇవే ఉన్నాయి. అక్క దొరక్కపోవడం అంటూ ఏమీ లేదు, మనం మనీ పెట్టుకుంటే అన్నీ దొరుకుతాయి, ఇంకా మీకు ఏమన్నా అడిషనల్గా కావాలంటే చెప్పండి, మొత్తం పిక్స్ పెట్టేస్తాను, మీకు కావాల్సినవి కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి చెప్పింది. సో తను ఆ రోజు అయితే మొత్తం తీసుకొని 30 kgs పార్సల్ ఏమో ఇంటికి మోసుకొచ్చింది. మేమైతే అక్కడే ఏదన్నా కొరియర్ షాప్ ఉంటే అక్కడి నుంచే ఇంటికి వేసేయి నెల్లూరుకి, అక్కడి నుంచి మేము కొరియర్ చేయించుకుంటాము అని చెప్పేసి చెప్తే, నాకు ఇక్కడ కొరియర్ షాప్ ఎక్కడా నాకు కనిపించలేదు, అండ్ వీటన్నిటిని మోసుకొని నేను వెళ్ళలేను కూడా, నేను క్యాబ్లోనో బస్సులోనో వచ్చేస్తాను అని చెప్పింది. సరే అనుకొని చెప్పేసి మొత్తం తెప్పించేసుకున్నాము. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ అయితే మేము అమెజాన్లో 2 బ్యాక్ డ్రాప్స్ ఆర్డర్ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు, మేము ఇక్కడ ఉన్నాం కదా, మేము లైవ్లో దాన్ని ఏం చూడలేదు కదా, మాకు ఏది బాగుంటుంది ఏంటి అని తెలియలేదు. సో మేమైతే అక్కడి నుంచి ఇక్కడికి 2 తెప్పించేసుకున్నాము. ఇంకా బ్యాక్ డ్రాప్ స్టాండ్ వచ్చేసి అది మాత్రం యూకేలో తీసుకున్నాను. అది 20 పౌండ్స్ 25 పౌండ్స్ అయింది ఇక్కడ. సో అది కూడా చాలా బాగుంది, స్టెబుల్గా ఉంది. అండ్ మనకి ఎక్స్పాండ్ చేసుకోవడానికి తక్కువ డిస్టెన్స్లో కావాలా ఎక్కువ డిస్టెన్స్లో కావాలా అని చెప్పేసి ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఈ పక్కనున్న తామర పూలు ఉన్నాయి కదా, బ్యాక్ డ్రాప్ పక్కనున్న తామర పూలు అయితే మేము అందులో వాటర్ పోసి ఆ వాటర్లో కొన్ని ఫ్లవర్స్ వేసి అందంగా పెట్టాలి చక్కగా అని అనుకున్నాము. కానీ మేము తీసుకున్న బిందెలకి స్టాండ్ తీసుకోలేదు. అది ముందు రోజు తీసుకున్నాము, అక్కడికి వెళ్ళాక తీసుకుందాము, ముందు ఇంకా షాపింగ్ మిగిలింది కదా, మనము ఆ లొకేషన్కి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాక తీసుకుందాము అని అనుకున్నాము. తీరా అక్కడికి వచ్చి చూస్తే మాకు అంత రెడీమేడ్గా ఏం కనిపించలేదు. అండ్ ముందు రోజు బాగా హడావిడి అయిపోయింది ఉన్న వాటిని డెకరేట్ చేయడానికి. సో మాకేం దొరకలేదు. ఇంకా మాకు ఆప్షన్ లేక ఉన్న వాటితోటి ఏది వేస్ట్ పోకూడదు, అన్నీ చక్కగా అరేంజ్ చేసుకోవాలి అనుకొని ఆ తామరపూ ఫ్లవర్స్ మీద ఆ బిందెలు పెట్టి అందులో నుంచి ఫ్లవర్స్ వేలాడుతున్నట్లు పెట్టుకున్నాము. అందంగా అయితే వచ్చింది. మేము అనుకున్న ప్లాన్స్కి కొన్ని డిఫరెంట్గా వచ్చాయి కానీ బాగా వచ్చాయి. అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా మేము ఇవిన్ని కావాలి అని కౌంట్ చేసుకొని అయితే తెప్పించుకోలేదు. మేము తెప్పించుకున్నవన్నీ పేర్స్ తెప్పించుకున్నాము. సో అలా పేర్స్ తెప్పించుకోవడం వల్ల అన్ని డిఫరెంట్ సైజెస్లో తెప్పించుకోవడం వల్ల ఆటోమేటిక్గా అలా కుదిరిపోయింది అంతే. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మేమేం తెప్పించుకోలేదు. బట్ అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇనిషియల్గా మేము ఆర్డర్ చేసుకున్నప్పుడు మేము ఇవన్నీ కొనుక్కున్నప్పుడు అమ్మో ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడో చాలా ఎక్కువైపోతాయి, మా ఆయన కానీ మా అక్క వాళ్ళ ఆయన కానీ చూసి మీరు ఎక్కువ తెప్పించేశారు, మీకు డబ్బులు అంటే లెక్కలేదు అది ఇది అని చెప్పేసి అరుస్తారు, మేమేమో విపరీతంగా ఆర్డర్ చేసినట్టున్నాము అని అనుకున్నాము పార్సిల్ వచ్చిన ఫస్ట్ రోజు అయితే. కానీ తీరా వాటిని అక్కడ పెట్టేసి డెకరేట్ చేస్తుంటే ఏంటి తక్కువైపోతాయేమో అనిపించింది. ఉన్న వాటితోటే మ్యాక్సిమం సర్దేశాము. గ్రౌండ్ ఫ్లోర్ వరకు బాగా సెట్ అయింది, కానీ పై ఫ్లోర్స్కి కొంచెం తగ్గాయి. సరే తగ్గాయి కదా అని చెప్పేసి మా వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక 2-3 బంతిపూ మాలలు తీసుకురండి జతలు అని చెప్పేసి చెప్పాము. తీరా అక్కడ చూస్తే ఒక్కొక్కటి 5 పౌండ్స్ 10 పౌండ్స్ ఉంది. అక్కడ పెట్టిన అమౌంట్కి ఇండియాలో మళ్ళీ ఇంకో పార్సల్ వచ్చింది. సో పోనీలే పైన బెడ్రూమ్స్కే కదా తగ్గింది, విండోస్కే కదా తగ్గింది, మెయిన్ గుమ్మలుకున్నాయి చాలే అనుకొని మేము అంతటితో సరిపెట్టుకున్నాము. ఇంకొన్ని ఎక్కువ తెప్పించుకొని ఉంటే పైన కూడా చాలా హెవీగా వచ్చేది. బట్ ఇట్స్ ఓకే, సింపుల్గా వచ్చింది. అండ్ మేము పెద్ద ఎక్కువ మంది పిలిచేసుకొని బాగా హడావిడి చేసుకునింది, హంగామా చేసుకునింది అయితే ఏం లేదు. ఒక 4 to 5 ఫ్యామిలీస్ని మాత్రమే పిలుచుకున్నాము. అండ్ 20 మెంబర్స్కే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము.
సింపుల్గా చేసుకోవాలి అని అనుకున్నాము. మేము అనుకున్న దాంట్లో బెటర్గానే అయింది, కానీ తక్కువైతే ఏం కాలేదు. సో మా ఎక్స్పెక్టేషన్కి అక్కడ సెట్ అయిన దానికి, డెకరేషన్ వచ్చిన దానికి, జనాభా వచ్చిన దానికి ఆ మాత్రం చాలు, ఇంతకు మించి అవసరం లేదు, ముచ్చటగా అయింది అని అనిపించింది. డెకరేషన్ అయితే బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుంది అని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే మాది ఫస్ట్ టైం కదా, మేము ఇంత బాగా వస్తుంది అని అంత తెలియదు మాకు. ఎవ్రీథింగ్ అక్కడికి వచ్చి మా ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసిందే, కానీ మేము ఇంత వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం లేదు. మేము కొన్ని యూట్యూబ్ వీడియోస్ అలా ఇలా రిఫరెన్స్ తీసుకొని, స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇలా చేసుకుంటే బాగుండు అని చెప్పి చేసుకునిందే, కానీ మా ఓన్ ఇంప్లిమెంటేషన్స్ అయితే ఏమీ లేవు. మాకు యూట్యూబ్ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి. వుడ్లో కానీ ఏదైనా కానీ ట్రెడిషనల్గా ఇవ్వాలి అనుకున్నాము. ఇదైతే బ్యాంబూ స్టిక్స్తో చేసింది, బాగా నచ్చింది మాకు. సింపుల్గా ఉంది, లైట్ వెయిట్, చాలా చూసి పడుతుంది అని చెప్పి ఫైనల్గా అన్ని చూసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో దీంట్లో మేము ఏమేమి పెట్టిద్దాం అనుకుంటున్నాం అంటే, ఒక్కొక్కరికి బ్యాంగిల్స్, ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్, పసుపు కుంకుమ బిడ్డలు ఇచ్చారు. ఫ్రెష్గా భలే ఉంది అనిపించింది మాకైతే ఇది. దీంట్లో పసుపు కుంకుమకి బ్యాంగిల్కి గాజులు ఎవరైనా వేసుకుంటారు కదా, వేస్ట్ పోదు అన్న ఉద్దేశంతో గాజులు ప్లాన్ చేసుకుంటాం. మట్టి గాజులు ఇస్తే ఇవాళ ఎవరు పెద్దగా వేసుకోవట్లేదు, ఇవైతే అందరూ వేసుకుంటారని ప్లాన్ చేశాము. అండ్ ఒక బ్లౌజ్ పీస్ పెట్టి రెడ్ పెట్టింది కాబట్టి రెడ్ కాంబినేషన్లో, సో రెడ్ కలర్ వచ్చేటట్టు ఒక బ్లౌజ్ ఎక్కడ ఇది పెట్టేసి సో ఫైనల్గా అయితే ఇలా ఇవ్వాలని ప్లాన్ చేశాను. దాంట్లో ఆకు పసుపు కుంకుమ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇంకా రేపు మార్నింగ్ ఆకు వక్క ఇలాంటివి ఇంకొన్ని అరేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. సో అవి తీసుకొస్తున్నారు. అవి తీసుకొచ్చే లోపల మేము ఇలా పెట్టేస్తున్నాము. పెళ్లికి బ్యాగ్ ఇది. ఫైనల్గా మా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆకు వక్క అలాంటివి పెట్టే ఉన్నాయి, కానీ అవి మా హస్బెండ్ వాళ్ళు తీసుకొస్తే మేము అందులో పెట్టాలి. అండ్ మేము పిలిచింది కూడా మొత్తం 5 to 6 ఫ్యామిలీస్నే, అండ్ లేడీస్ 4 to 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు. సో వచ్చిన వాళ్ళందరికీ శారీ కూడా పెట్టాలి అని అనుకున్నాము. అవి మాత్రం రేపు మార్నింగ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు అందులో పెట్టేసి ఇస్తాము. ఇప్పుడే అందులో పెట్టేస్తే మేమే కన్ఫ్యూజ్ అవుతాము ఎవరికేం తీసుకున్నామా అని చెప్పేసి. సో ఫైనల్గా మా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి. మా రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.